సామాన్యుడి బాగు కోరే కూటమి ప్రభుత్వం ఫ్యామిలీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలిలో వెల్లడించారు. అంకెల గారడీతో మాయ చేయకుండా ప్రతి దశలో కుటుంబ సంక్షేమానికి ఉపయోగపడేలా బడ్జెట్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తెచ్చే అప్పులను రాష్ట్ర వికాసానికి ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల వెనుక ఉన్న లక్ష్యాలను కేశవ్ సభకు తెలియజేశారు. పయ్యావుల ప్రసంగం తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలి ఆమోదించింది. నాకు స్ఫూర్తి ఎవరు అని అంటే కుటుంబాన్ని నడిపేటువంటి తల్లే నాకు స్ఫూర్తి అధ్యక్ష. ఎందుకు అనంటే కుటుంబానికి నడపడానికి సరిపడా ఆదాయ వనరులు ఉన్నా లేకపోయినా, ఆ నడిపే పరిస్థితులు ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఎవరికి ఏది ఎప్పుడు కావాలి అనేటువంటిది తల్లి నిర్వహించినట్టుగా ఎవరు నిర్వహించలేరు అధ్యక్ష. కొడుక్కి ఏం కావాలి, అత్తగారికి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి అనేటువంటిది ఒక తల్లి ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తుందో ఆమె నాకు స్ఫూర్తి అనేటువంటిది నేను పదే పదే చెప్తూ ఉంటాను అధ్యక్ష. అదే స్ఫూర్తితోనే ఈ బడ్జెట్ ని రూపొందించాను అధ్యక్ష. ఇక ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష అంటే, ఇక్కడ కూర్చొని నేను అన్నా క్యాంటీన్లకి ఇన్ని వేల కోట్లు కేటాయించాను అని అంటే అది ఎక్కడా కూడా మన కళ్లకు మేనిఫెస్ట్ కాదు అధ్యక్ష. ఏ రకంగా ఇది సామాన్యుడికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూసుకుంటే అధ్యక్ష, సామాన్యుడు ఈరోజు బయట ఒక 3 పూట్ల తినాలి అని అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే గానీ ఒక రోజుకు గడవనటువంటి పరిస్థితి అధ్యక్ష. 30 రోజుల పాటు అతను బయట తిని కూలి చేసుకుని సంపాదించాలి అని అంటే సంపాదనలో సగం దానికి పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలకు పెడితే 15 రూపాయలకే ఒక పూట నడిస్తే 450 రూపాయల్లో అతని నెల ఖర్చులు మొత్తం అయిపోతాయి అధ్యక్ష. అన్నా క్యాంటీన్ కి లేకపోతే అతను 3,200 రూపాయలు బయట ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. 2,500 రూపాయలకి అతనికి సేవింగ్ చేశామనేటువంటిది. అంటే ఇక్కడ మేము ప్రతిపాదిస్తున్నటువంటి సంఖ్యలు సామాన్యుడి కుటుంబంలో ఏ రకంగా మార్పును తీసుకొస్తాయి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటిదే ఈ బడ్జెట్ అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. 3 సిలిండర్లు ఇవ్వడం మూలాన దాదాపు 3,000 రూపాయల ఖర్చు తగ్గించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు ఒక తల్లి తన కొడుకుని చూడాలనుకున్నా, చెల్లి తన అన్నం చూడాలనుకున్నా, తల్లి చెల్లి అన్నం చూడాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటే కూడా బస్ ఎక్కి పోగలిగేటువంటి పరిస్థితిని మేము కనిపించాము అధ్యక్ష. ఈరోజు ఒక గుడికి వెళ్ళాలన్నా, తల్లింటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయట. అది బంధాలని, బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఈ ఉచిత బస్సు వెనకాల ఉన్నటువంటి ఆలోచన అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇది దాదాపు 2,500 రూపాయలు ఒక కుటుంబానికి ఆదా అవుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. భారతదేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష. ఈ 19 నెలల్లోనే 58,000 కోట్లకు పైగా ఈరోజు పెన్షన్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 4,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. మరి ఇది ప్రతి కుటుంబంలోనూ ఒక మార్పుని, ఆల్మోస్ట్ ఎవ్రీ 3rd హౌస్ ఇవాళ మేము చూస్తే ఫ్యామిలీ బెనిఫిట్, ఈ పెన్షన్ బెనిఫిట్ తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి ఒకవైపు చేయూతనిస్తూ మరోవైపు వాళ్ళ ఏ రకంగా వాళ్ళ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిదే ఈ బేసిస్ ఆఫ్ దిస్ బడ్జెట్ అధ్యక్ష.